సజీవుడిగా ఆయన తిరిగి లేచిన దేవుడు. ఆయన కూర్చున్న సమాచారం భూమి గంతముల వరకు ఆయన కూర్చి ప్రకటన చేయాలి. సంఘమా, మనం ఇలాగే కూర్చుని ఉంటే, సంఘమా ఇలాగే మనం వింటూ ఉంటే మనకు వయసు ఎప్పుడు వస్తుంది? మనం ఎప్పుడు ఎదుగుతాము? ఎప్పుడు మనము పసి పిల్లల వరే పాలు తాగేవారిగా మనం ఉండకూడదు. ఆహారాన్ని భుజించేవారుగా, శక్తి కలిగిన వారిగా ఆయన పని చేయడానికి మనం ప్రారంభించాలి. కనుక వాక్యము సెలవిచ్చేది, ఆయన వాక్యము జీవాహారమై ఉన్నాడు. వాక్యమును భుజించువాడు దయచేసి వాడు మరణముల నుండి చీమలను దాటునని వాక్యము సెలవిపడాడు. ఆయన జీవాహారం తినేవాడు ఎన్నడూ ఆకలిగొనని వాక్యము సెలవిపడాడు. మనము ఉదయాన్నే లేచి ఏం చేయాలంటే, మన ఫ్రెష్ అయిన తర్వాత వాక్యం చదువు నేర్చుకోవాలి. ప్రార్థించి మన పని మీద మనం వెళ్ళాలి. దేవుడి మందిరానికైనా వెళ్ళాలి, వాక్యం వింటానికైనా వెళ్ళాలి. మన ఇంటి దగ్గర ఉండే మనం ఏం చేయాలంటే ప్రార్థించి రావాలి. ప్రభువా నాతో మాట్లాడండి అని. దేవుని వాక్యం ఈ కడవరి దినాల్లో ప్రభువు చెబుతున్న మాట, నన్ను వెంబడించువాడు ఎలా ఉన్నారో తెలుసా? తండ్రినైనను, తల్లినైనను, తన సహోదరునైనను సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించాలి అని చెప్పాడు. సమస్తము అని చెప్పాడు అంటే ప్రాణాలను కూడా వాడు లెక్క చేయకూడదు. ప్రాణాలను కూడా పెట్టేవాడుగా ప్రభు కొరకు ఈ భూమి మీద మనం జీవించాలి. వాక్య రీతిగా సెలవిస్తూ ఉన్నారు. వాక్యంలో చెప్పబడిన ప్రకారముగా ఎవరైతే ఆయనతో కలిసి, ఎవరైతే ఆయన కొరకు సమర్పించుకుని పని చేస్తారో, ఎవరైతే ప్రభు